హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్. ఏంటి అనంటే, 'పుష్ప' అనేది ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే భయ్య. తెలుగు ఇండస్ట్రీలోనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. అలాంటిది ఇప్పుడు 'పుష్ప 2' వస్తుంది. 'పుష్ప 2' స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసా? 'పుష్పకి' మించి ఉండబోతుందంట. ఆ స్టోరీ ఏంటో తెలుసా భయ్య? ఇప్పుడు 'పుష్పలోపు' ఓన్లీ విలన్లంతా క్రియేట్ అయ్యారనమాట. ఆ విలన్లంతా ఇప్పుడు వీడి మీద 'పుష్ప' మీద పడితే ఏ రేంజ్‌లో ఉండబోతుందో సినిమా అనమాట. అలాంటిది ఎవరెవరు మీద పడుతున్నారు? మంగళం శ్రీను మీద పడిపోతాడు. నెక్స్ట్ జాలిరెడ్డి. జాలిరెడ్డి పిచ్చ కోపం మీద ఉన్నాడా? నెక్స్ట్ 'బన్వర్ సింగ్ షెకావత్' వాడైతే మామూలు కాదు. వాడింక మెంటల్ ఎక్కిస్తాడనమాట సినిమాలో. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొకడు మెయిన్ విలన్ ఇందులో యాడ్ అవుతాడు భయ్య. ఆడెవడనుకున్నాడు? మురుగా అనమాట. మురుగన్ అంటే ఎక్కడ మీకు గుర్తొచ్చిందా? చిన్నది ఎక్కడో గుర్తొచ్చినట్టు అనిపిస్తుంటది. ఏమనుకున్నారు? మనోడు 'పుష్ప' అక్కడ పట్టుకెళ్ళి సరుకు అమ్ముతాడు చూసారా? ఆ మురుగన్‌కి కాకుండా ఇక డైరెక్ట్ జర్మనీకే అమ్ముతాడనమాట మన 'పుష్ప'. అలాంటిది ఇక మురుగకి కోపమొస్తది. అందుకని మురుగా కూడా ఒక పెద్ద విలన్‌గా తయారవుతాడనమాట. వీళ్ళు నలుగురు కలిపి 'పుష్ప' మీద పడితే ఎలా ఉండబోతుందో సినిమా అనమాట. 'పుష్ప' మీద ఏ రేంజ్‌లో టార్గెట్ చేస్తారనంటే, 'పుష్ప' ఒక అందలేని స్థాయికెళ్ళిపోతాడు. అలాంటిది వీడిని దించాలి అనంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, వాడి పక్కనున్నోడిని దెబ్బతీయాలి భయ్య. అలాంటిది ఇందులో పక్కన ఎవడున్నాడు 'పుష్పకి'? కేశవ ఉన్నాడు. కేశవకి పట్టుకుంటేనే 'పుష్పని' అంతం చేయగలమనే ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళు నలుగురు ప్రిపేర్ చేస్తారనమాట ప్లాన్. ఆ కేశవాని పట్టుకుంటారనమాట. కేశవ ఎలాంటోడో మనందరికీ తెలిసిందే. కేశవ అసలు ఎక్కడా తగ్గడు. ఎందులో కూడా లొంగడు. అలాంటిది ఒక ఎమోషనల్ పర్పస్‌లో నాకు తెలిసి బ్లాక్‌మెయిల్ చేస్తారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది భయ్య. వాడిని ఎమోషనల్‌గా డ్యామేజ్ చేసి 'పుష్పని' చంపడం జరుగుద్ది భయ్య. అది అంటే ఇప్పుడు 'బాహుబలిలో' కట్టప్ప ఎలానో 'పుష్పలో' మన కేశవ అలా తయారవుతాడనేసి నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత 'పుష్ప 3' కూడా ఉండొచ్చేమో మరింక. అలా ఉండబోతుందేమో. దాని తర్వాత ఇంక చచ్చిపోయాడు అనే స్టేజ్‌కొచ్చేటప్పుడు 'పుష్ప' మళ్ళీ తిరిగొస్తాడు చూసారా? ఆ రేంజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇంక జనాలకి ఇంక మామూలుగా ఉండదు భయ్య. అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకంకెళ్ళినట్టు అనిపిస్తది. దాని తర్వాత ఇంకా మరి ఇంకా ఏ ట్విస్ట్‌లొస్తాయనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేసింటే బెస్ట్.